ఇవాళ మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి నార్త్ గోవాలో ఉన్న పంజిమ్. సో సౌత్ గోవా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. 2 days అయితే అక్కడ అయితే కవర్ అయితే చేసాం. లైక్ కయాకింగ్ అయినా, లైక్ పమోలియం బీచ్ అయినా అంతా కవర్ అయితే చేసాం. ఆ వీడియో అయితే యూట్యూబ్లో ఉంది, ఒకసారి కావాలంటే మీరు చూడొచ్చు కయాకింగ్ బోట్ అనేది ఎలా ఉంటుందో. సో ఇదైతే సౌత్ గోవాకును నార్త్ గోవాకి కనెక్టింగ్ అన్నమాట. సో ఇది ఇక్కడ మనం చూసేది కేబుల్ బ్రిడ్జ్. ఇది ఇండియాలోనే 2nd లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. సో ఇక్కడైతే కొద్దిసేపు ఆగి మేము ఫొటోస్ అవన్నీ తీసుకొని వచ్చాం. సో మనమైతే పంజిమ్కి అయితే చేరుకున్నాం. సో పంజిమ్ అంటే ఏంటంటే ఇక్కడ క్రూజ్ పార్టీస్ అయితే చాలా జరుగుతాయి అన్నమాట. సో మీరు వినే ఉండొచ్చు, లైక్ బిగ్ డాడీ, కెసినో, ఇంకా డెల్టా రాయల్స్ అనేవి, ఇవన్నీ పెద్ద పెద్ద క్రూజ్ అన్నట్టు. సో మనమైతే ఆన్లైన్లో ప్యారడైజ్ అనే క్రూజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇందులో ఏంటంటే మనం 1 hour వాళ్ళు ఏంటంటే ఆ బోట్లో తిప్పడం జరుగుతుంది, ఇంకా విత్ డీజే ఇంకా సాంగ్స్ తోటి. సో మేమైతే ఆల్రెడీ బోట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. సో మీరైతే ఇక్కడ నుంచి చూడవచ్చు ఎలా ఉంటుందో. మన బోట్ అయితే కదలడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే 1 hour జర్నీ అనేది ఉంటుంది బోట్లో. లైక్ డీజే సాంగ్స్ కానీ, ఇంకా సైడ్ వ్యూస్ కానీ, సన్సెట్ వ్యూస్ కానీ, ఇవన్నీ 1 hour వరకు ఉంటుంది. సో మేము వెళ్ళింది 5:30 కాబట్టి సన్సెట్ వ్యూస్ అనేది కొంచెం అయితే కనిపించింది. సో మీరైతే చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు అన్ని బోట్లు అయితే మనకు కనిపిస్తాయి. సో డెల్టా రాయల్స్ అయినా, బిగ్ డాడీ, కెసినో, ఇట్లాంటివన్నీ చాలా బోట్స్ అయితే డిఫరెంట్ క్రూజ్ అయితే మనకు కనిపిస్తాయి. సో మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. చూసారు కదా ఎలా ఉందో, లైక్ అన్ని టైప్స్ ఆఫ్ క్రూజ్. సో ఇది ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఈ బోట్లో వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్స్ తోటి, వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ తోటి మనకైతే చూపించడం జరిగింది. సో మీరైతే చూడొచ్చు ఎలా ఉంటుందో వాళ్ళ ట్రెడిషనల్స్ డ్యాన్స్ అనేది, డ్రెస్ కోడ్ అనేది. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నా.